హలో అండి, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి, మీడియా ప్రతినిధులకి, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే మా టీం, డియర్ కృష్ణ టీం మీ ముందుకు వచ్చి, దిస్ ఈజ్ నాట్ ప్రమోషన్ అండి. ఈ డియర్ కృష్ణ మూవీ ఎందుకు చేశామంటే, ఇది యాక్చువల్లీ ఒక యథార్థ సంఘటన తీసుకుని ఆల్రెడీ ఎవరికైతే జరిగిందో అక్షయ్, అతనితోనే ఈ మూవీలో రీక్రియేట్ చేయించి అతనే యాక్ట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. అయితే దీని వెనక కష్టం ప్రొడ్యూసర్ పిఎన్ బలరాం గారిది. దీనికి వెనక ఒక డిసీజ్ ఉంది, అదేంటంటే క్రోనిక్ కన్స్ట్రక్టివ్ పెరికార్డిటిస్. సో ఈ డిసీజ్తో ఎప్పుడైతే అక్షయ్ బాధపడుతున్నాడో, సో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక మిరాకిల్ జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం సాక్షాత్ గురువాయూరప్పన్ అంటే కృష్ణ పరమాత్మ నుంచి జరిగింది. ఎందుకు కృష్ణ పరమాత్ముడు అంటే, పిఎన్ బలరాం ప్రొడ్యూసర్ గారు కృష్ణుడికి వీరభక్తుడు. సో అతని పూజ వల్ల అతని కొడుకు బతికాడా లేదంటే సైన్స్ వాళ్ళు బతికాడా అన్నది అద్భుతం, మనం ఇంకేం చెప్పలేము దాని గురించి. సో ఆ కష్టం ఆయనకు తెలుసు కాబట్టి, అలాంటి జబ్బుతో ఎవరైనా బాధపడుతుంటే కనుక మీరు మా ముందుకు రండి, నేను మీకు ఆపరేషన్ ఖర్చులు మొత్తం పెట్టుకుంటాను అని వచ్చి మన ముందుకు వచ్చి చెప్తున్నారు ఆయన. ఇది ప్రమోషన్లో భాగం కాదు. ప్రమోషన్ భాగం అంటే ఈ డబ్బులతో ఆయన మంచి ప్రమోషనే చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే, ఆ కష్టం తెలుసు కాబట్టి ఆయనకి వచ్చి ఎవరైనా 20 years బిలో ఐదర్ ఫెయిల్ మ్యాన్ ఆర్ మేల్ ఎవరైనా సరే, ఎవరికైతే ఇన్కమ్ ఉండదో, ఆదాయం ఉండదో, వాళ్ళు వచ్చి తెలుగు 2 స్టేట్లో ఎవరైనా ఒకరికి ఆయన ట్రీట్మెంట్ చేయించడానికి, కేరళలోని అమృత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి ఆయన రెడీగా ఉన్నారు. సో అదే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి ప్రొడ్యూసర్ బలరాం గారు ఇంకొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు నందు అండి, దీనికి ఎగ్జిక్యూటివ్ ప్లస్ అడిషనల్ డైలాగ్స్ ఇచ్చాను. సో ఆ రోజు నాకు బలరాం గారు ఇలా మూవీ ఉంది చేద్దాం, సారీ అండి ఇప్పుడే మన లోహిత్ గారు వచ్చారు, ప్లీజ్ కమ్ అన్న, లోహిత్ అన్న ప్లీజ్. సో ఆ రోజు ఇట్లా మూవీ ఉంది చేద్దాము అంటే నేను కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యి, చేద్దాం సార్ డెఫినెట్గా, చాలా బాగుంది, స్టోరీ బాగుంది. సో ఈ స్టోరీని అంతే అద్భుతంగా దినేష్ బాబు, డైరెక్టర్ దినేష్ బాబు, అతను కన్నడ మూవీలో చాలా సినిమాలు చేశారు. సో అంతే అద్భుతంగా తెరకెక్కించారు మూవీని. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశంని ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎవరికైతే చేద్దామనుకుంటున్నారు అని. సో దీని గురించి నిర్మాత బలరాం ఇంకొంచెం బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. Good morning. Very nice to meet you all here. And I'm sorry I could not speak in Telugu. I think it's okay. Can I speak in English? Okay. I don't know what Nandu told you. Maybe he's talked about the movie. But see, this is basically Dear Krishna is my story. మీడియా మిత్రులందరికీ, పెద్దలకి హృదయపూర్వక ప్రెస్ మీట్కి స్వాగతం. అండ్ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. బలరాం గారు ఈ డియర్ కృష్ణ సినిమాకి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, వారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాదు, వారి అనుభవాన్ని అందరికీ, సామాన్యులందరికీ తెలవాలని చాలా కృషితో ఆ సినిమా తీశారు. సినిమా కేవలం 2 గంటలే. ఆయన ఆవేదన పడుతున్నాడు చెప్పడానికి, ఎందుకంటే ఆ బాధ అర్థమైంది. ఆ సినిమా చూశాను, ప్రివ్యూ చూశాను. 20 ఏళ్ళ తపస్సు ఆయనది. ఒక తండ్రిగా కొడుకుని, 20 ఏళ్ళ కొడుకుని ఎలా కాపాడుకున్నాడో ఆ తపనంతా పడ్డారు. ఒక్క సెకండ్లో ఇంకా మీ కొడుకు బ్రతకడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఆవేదన,
అది ఇప్పుడు వారికి అది గుర్తుకొచ్చింది, ఎలా చెప్పలేకపోయారు, అందుకే ఆయన మాటలు ఇదైపోయాయి. ముఖ్య విషయం, డియర్ కృష్ణ సినిమా పేరు. ఇప్పుడు మిత్రుడు నందు చెప్పాడు, సినిమాకి ప్రెస్ మీట్ ఎందుకు అంటే, సినిమాకి ప్రెస్ మీట్ అక్కర్లేదు. ఒక హీరో హీరోయిన్ కమర్షియల్ సినిమా, వారికి ఉన్న సెలబ్రిటీ దాన్ని బట్టేసి ప్రజలు వచ్చేస్తారు, తర్వాత డైరెక్టర్ని బట్టి వచ్చేస్తారు, అతని పూర్వం చేసిన సక్సెస్ని బట్టి. కానీ ఇది సినిమా కాదు, ఒక నిజ జీవితంలో జరిగిన యథార్థ గాథ. అందరూ అడుగుతారు, దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపిస్తాడా, చూస్తాడా? ఇది ఇప్పుడున్న యూత్లో ప్రతి ఒక్కరు ఏదో చిన్న కాలేజీలో చదువుకున్నాము, చదవగానే మా పని అయిపోయింది, అమ్మ నాన్నది చాదస్తము, ఏదో మా అమ్మ తులసి దీపం పెడుతోంది, మా తెలీదు శుక్రవారం పెడుతుంది, కోటి దీపోత్సవం అని వదిలేస్తున్నారు తప్ప అమ్మ ఎందుకు పెడుతుంది వాళ్ళకి అర్థం కాదు. ఆ అనుభూతి, ఆ అనుభవమే బలరాం గారు సినిమా రూపంగా చెప్పారు. ఒక హీరోగా నటించడమే కాదు, ఆ వ్యాధితో బాధపడ్డ బతికి బట్టగట్టిన అక్షయ్, ఈ అబ్బాయికే అతిపెద్ద ప్రమాదము. అమెరికా నుంచి డాక్టర్లు టెస్ట్ చేసి కూడా డైరెక్ట్గా నేరుగా గుండె ఎఫెక్ట్ అయింది. వారు చదువుకున్న చదువులన్నీ చూసి దీన్ని చేయగలుగుతాము కానీ గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయగలుగుతాము. ఒక ఫారెన్ ఎఫ్ఆర్ఎస్ డాక్టర్గా అమెరికాలో చదివి చాలా తెలివి అయి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా చాలా బాగా యాక్ట్ చేశారు మిత్రులు మోడీ గారు, లోహిత్ గారు. అంటే ఎంత ఇదిగా అంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను చేసిన సక్సెస్ రేట్, నేను చదువుకున్న చదువు మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను ఆపరేషన్ అని. ఆ సినిమా చూస్తూ ఉంటే మీకు అనుభూతి తెలుస్తూ ఉంటుంది. ఆపరేషన్ టైంలో కూడా ఇంకా ఆయన చేతులు ఎత్తేస్తారు. ఇంత కీలకమైనది అంటే ఒక సెకండ్లో ప్రాణాలు పోతాయి, ఇంకా నేను చెయ్యలేను అని వదిలేస్తారు. అలాంటి టైంలో మరి ఇంత పెద్ద డాక్టర్ చెప్పినా కానీ ఎలా బతికి బయటకట్టాడు మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఆ అనుభూతి సామాన్యంగా మాటల్లో చెప్పలేము, అందుకే వారి మాట తడబడిపోతాం. సో ఈ సినిమా అనేది సినిమా కాదండి, యథార్థ కాదా. ఇది జనాల్లోకి వెళ్ళేసి తల్లిదండ్రులు చేసేది కానీ గురువులు చేసేది కానీ, ఇందులో సినిమాలో ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్య విషయం మీకు గమనించాల్సింది, పిల్లల్ని ఎలా పెంచాలి. ఎంతసేపు దేవుడి భక్తే కాదు, ఒక తల్లి తండ్రి పెంపకం చూపిస్తారు. అంటే పిల్లలు ప్రతి చిన్న విషయం పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. ఈ మధ్య దాచేస్తున్నారు. అమ్మ నాన్న రాగానే టీవీ ఛానల్ మార్చేస్తాం, వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు, మొబైల్లో ఏం చూస్తున్నారో తెలియదు. అలాంటి కాకుండా ప్రతి చిన్న విషయం ఫాదర్తో షేర్ చేసుకుంటారు. అలాంటి సాంప్రదాయం చూపించారు. కాలేజీలో టీచర్లు ఏదో ఫీజు కట్టారా, చదివించమా పంపించని కాకుండా పిల్లల ఆటపాటలు కానీ వాళ్ళ ప్రతి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక పిల్లలు కానీ వాళ్ళు పెద్దయి ఒక సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంటుంది. 20 years ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో చూపించారు. సో ఈ సినిమా చూడడానికి కాదు, ప్రతి పేరెంట్స్ 20 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా ఇది మాటల్లో చెప్పలేంది. ఇప్పుడు చాలామంది పుస్తకాల రూపంలో ఉంది, సీరియల్ రూపంలో ఉన్నాయి, ప్రవచనాల రూపంలో చాగంటి గారు గరికపాటి చెప్తా ఉన్నారు. కానీ ఇది నిజంగా జరిగింది అని అంటే ఇది మాటల్లో కాదు, చూస్తేనే అదొక నమ్మకము, ఒక అనుభవం వస్తుందని చెప్పేసి ఈ సినిమా చెప్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఈ సినిమా సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు దేవాలయం ఉంది, వారు గురువాయూరు, కేరళలో గురువాయూరప్పన్ భక్తులు ఆ గుడికి వెళ్తూ ఉన్నారు 20 సంవత్సరాల్లో. ఇప్పుడు భగవంతుని ఎవరు ఎలా చూస్తారు? మీరిచ్చిన ప్రసాదమే నా కొడుకు, ఆ కొడుకే మళ్ళీ రేపు దక్కకుండా పోతుందంటే భగవంతుని ఏమని అడుగుంటారు? ఆ సినిమాలో క్లియర్గా చూపిస్తారు. అంటే మీరు పెట్టిన భిక్ష మీరే తీసేసుకుంటానంటే మనం చూస్తాము భక్త ప్రహ్లాద, భక్త మార్కండేయ సినిమాలు, అవేంటి పురాణాలు ఏదో చూసాము, సినిమాల్లో చూసాము, అది జరుగుతాయా? మన అమ్మ నాన్న అంత గొప్ప భక్తులా? దేవుడు నిజంగా దిగొస్తాడంటే దిగొచ్చాడని సాక్ష్యాన్ని ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కొడుకు ఉన్నాడు, అది చూపించడమే మీ ప్రయత్నం. రెండో విషయం, ఇప్పుడు ప్రతి వారికి అంటే అక్కడెక్కడో గురువాయూరులో ఉంది కాబట్టి గురువాయూరికి అందరూ వెళ్ళాలి అని కాదు, అక్కడే దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రతి వీధిలో ఉన్నాడు. ఒక హనుమంతుడు కానీ, రామాలయం కానీ, వినాయకుడు కానీ, శివుడు కానీ. మనం ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతి ఒక్కరికి వచ్చే సందేశం ఇప్పుడు నిజంగా ఈ సినిమా రూపంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటి చెప్పాలనుకున్నాను. యువత చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు అని అనుకునే వాళ్ళకి ఒక కనువిప్పు. నా పేరు రవికిషోర్. ధర్మ సంస్థాపన అని జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ, అంటే దేవాలయాలు పడిపోతున్నాయి. మన చరిత్ర ఉన్న, చాలా చరిత్ర ఉన్న, అందరూ తిరుపతికి వెళ్ళి అక్కడే దేవుడు ఉన్నాడు.
అక్కడే భక్తి ఉంది, అక్కడికి వెళ్తే వరాలు వస్తాయని అనుకునే వారికి అలా కాదు. ప్రతి దేవాలయంలో దేవుడు సజీవంగా ఉన్నాడు. మీరు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఎలా వస్తారు? మీరు వెళ్తే కదా. ఒక చిన్న ఉదాహరణ అందరికీ తెలియాలనే తీసుకొచ్చాను. చిలుకూరు బాలాజీలో ఈ 2 పుస్తకాలు సౌందరరాజన్ గారు అర్చకులు, విష్ణు సహస్రనామాలు 1000 పేర్లు. విష్ణు సహస్రనామం అంటే ఒక పేరే కాదు, దాని వెనకాలన్న ఆ చరిత్ర, దేవుడు ఎవరిని ఎలా కాపాడారు ఆయన మొత్తం బుక్ రూపంలో పెట్టారు. ఆ టైటిల్ చూడండి, పిలిచితే పలికే దైవం, లార్డ్ ఎట్ యువర్ కాల్. అంటే అక్కడ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీరు ఏది అడిగినా ఇవ్వడానికి. మీరు వెళ్తున్నారా? పిల్లల్ని అదే అంటారు, పెద్దల్ని లైట్ తీసుకుంటారు, వాళ్ళకి ఏదో పాతకాలం చాదస్తామని. ఇప్పుడు ఈ తండ్రి ఆ పూజలు కానీ ఆ నమ్మకం కానీ లేకపోతే మీ ముందు అక్షయం నిల్చునేవాడా? సో తల్లిదండ్రులను కానీ గురువులను కానీ అది ఆషామాషి కాదు, మీకు బుక్ రూపంలో ఉంది. రేపు చిలుకూరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, తీసుకొని మరీ చదవండి. ఎందుకంటే ప్రతిదీ మనం చూస్తే చదివితేనే కానీ మనకు అనుభవం కాదని చెప్పేసి ఒక దిక్కుమాలిన ఆచారం పెట్టారు మనకు. ఇంగ్లీష్ చదువులు, యూ లర్న్, యూ ఆస్క్, యూ ఇంట్రెస్ట్, అంటే దాన్ని పట్టి పీడించు అని దాన్ని మూఢనమ్మకంలా చేస్తున్నారు. కానీ ఇది సజీవంగా జరిగింది ఉన్నది, ఇది చదివి తెలుసుకోని అది మాత్రం నేర్పట్లేదు. సో మీరు ఇది చదివండి, చదివాక సినిమా చూడండి. ఎవరికైతే దేవుడు లేడు నమ్మము అనుకున్నారో వాళ్ళిద్దరికీ కనువిప్పే ఈ సినిమా. ఇంకొక విషయం, ఇప్పుడు చిలుకూరు బాలాజీ దేవాలయం ఉంది, అందరికీ ఒక నమ్మకం, 11 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికన్నా తీరుతుంది. తిరుగుతున్నారా లేదా? తీరుతున్నాయా లేదా? తిరుపతి ఉంది, అక్కడికి వెళ్తే ఏడుకొండల స్వామి మొక్కేస్తాము, ఏమిచ్చినా ఏమడిగినా ఆయన ఇస్తారు. వడ్డీ కాసులోడు డబ్బులు అంటే డబ్బులు ఇస్తాడు, కళ్యాణము, ఉద్యోగం ఏది అడిగితే ఇస్తున్నారు. మరి ఇలాంటి దేవాలయాలు ప్రాచీనమైనవి, ప్రభావితమైనది, అలాంటి దేవాలయాలు మన భావితరానికి ఉండాలంటే ఉండాలా వద్దా? మరి అది రక్షించుకునే బాధ్యత ఎవరిది? మనం అనుభవించాము. ఇప్పుడు మీ అందరికీ పిల్లలు ఉన్నారు, ఈ తండ్రి అనుభవించాడు, ఈ పిల్లోని సక్సెస్ చూశారు. మరి వీళ్ళ తరానికి రావాలంటే అది కాపాడుకునే బాధ్యత ఎవరిది? డాక్టర్ ఎంబీఆర్ శాస్త్రి గారు, మీ అందరికీ పరిచయం, మీడియా వాళ్ళందరికీ, 40 ఏళ్ళుగా ఎడిటర్గా సీనియర్ జర్నలిస్ట్గా ఉండేసి ఆయన ఈ బుక్ రాశారు, దేవుడు ఉన్నాడు జాగ్రత్త. అంటే మన దేవాలయాలను మనం కాపాడుకోకపోతే మన భవిష్యత్తుకి అది ఉండదు. సో ఈ సందర్భంగా ఇక్కడ సినిమా చూసే వాళ్ళకి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, దేవాలయము దేవుడు ఉన్నాడు అని మనం కలిసి నమ్మకంతో వెళ్తేనే మనకు వస్తుంది తప్ప ఏదో వాళ్ళు చెప్పారు కదా మనం వెళ్దామంటే రాదు. సో ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇంకోటి, ఇది సినిమా కాదండి, రియల్ టైమ్ హిస్టరీ. ప్లీజ్ వాచ్ and experience a father's devotion and son's dedication. As father said, son followed. If not, that journey wouldn't pass. Why, father, you're telling all these times, I will do my own way? It will not happen. So dedication of a son and devotion of a father is this dear Krishna. Thank you very much. See, I'm really sorry, I was little emotional. You know the reason. Because I'm very close to that temple, Guruvayur temple, last 45 years when I was 15 years old. I'm very, I can proudly say I'm very close to him. I can talk to him. I knew his feelings. We used to fight. That kind of relationship I built with my God. When Akshay was so good, so nice. He was not having any problems until we knew one day he is having a very serious problem, physically. In the sense, all his vital organs are gone. See, the doctors having lot of puzzle, they didn't understand how the liver is damaged, how the lungs is damaged, how the pancreas is damaged. Every part of the body is damaged. So in fact, I bought doctors from US. I bought doctors from UK because I could not take him to that country.
I bought almost 6 team of doctors from abroad to find out what is the real reason and how to treat it. And all are said, it is a terminal case. You cannot do anything because see the problem is, see finally we found his real problem is in his heart. Heart means, see, in all our, if you see, everybody knows there is a membrane called the pericardium. I mean, it is covering our heart. That's a very thin layer, thin membrane. But see, in his case, over a period of time, maybe 10 to 15 years old, it was identified when he was 17 years old. It became so thick in the sense, almost double than a coconut shell. The whole heart was covered with that shell. And the problem is the blood supply was, I mean, the blood supply is not coming to the heart. So all the organs is failed. All the organs are, damaged because of that. But the surprising fact is, even the doctors are not able to understand is how he survived. I mean, without any symptoms. He has never seen any symptoms. Even this is identified very accidentally. And the doctor said, see, if it is a bypass surgery, anybody can do it in India now. Even the head nurse can do that. In his case, see, the heart to be lifted up, because the whole heart is covered by this coconut shell, I mean this calcium formation. So you cannot scrap, if you scrap the top portion, what about the lower portion? So you have to lift the heart up, take out, I mean you can think of the complications of the operation. Take out the whole thing, then you have to scrap. You cannot do anything on that. The doctor said, even the Mayo Clinic doctors, John Hopkins doctors, even the MOH, the UK team, all said, Balram, you are just trying for nothing because, what to do, it's a fate of Akshay. But I never told anybody because even my family didn't know it was such a big, serious problem. Even I don't think even Akshay know at that point of time. And the doctors always telling me, there is a doctor called Sunil, did the operation. In the film, he acted in that role. See, we are not taken very superstar lot of people because we wanted the right people in that movie. I can put any type of actors in that movie. We took only the right people in that movie. So he acted in that main doctor's role. And doctor always tells me, Balram, don't have any hope. No, I mean, we cannot do anything because this is a problem. You have to lift the heart up and scrap it. How can you do that? Because his lungs is also covered, liver is also damaged, then how can we do it? I said, doctor, nothing will happen. I always tell the doctor, nothing will happen because I got a feeling from my God, nothing will happen to him. I always tell doctor, nothing will happen, you try. That's how they did the operation. It took 24 hours. Sorry, 22 hours to complete the operation. Because they took him, around 6 o'clock in the morning and up to 4 o'clock next morning, it went up. In between, that is the story of Dear Krishna. In between, even doctors could not do anything, and doctor said, in fact, I lost him. Doctor said he cannot do anything because we are just closing down. We are not able to do anything, but we are closing down. He is almost, in that situation. Cannot escape that situation. I told doctor, it is happening around 6 o'clock in the evening. From morning to 6 o'clock, when Krishna Kumar came and told me, Balram, it's very unfortunate, we could not save him. At that point of time, I told doctor, nothing will happen to him. Nothing will happen to him. Then doctor went, said, okay, it's up to you. I don't know what we can do on that. Then after he gone back to the theater, something happened to the theater. Something very big happened to the theater. That is Dear Krishna. I don't want to explain you what really happened into the theater. It's really happened. It's really happened. And the doctors,
is a very top doctors in the world, because there were doctors from UK, US, and the best doctors from India. All are here, all are in that theater at that time, and they could not believe what happened in the theater. That is Dear Krishna. Then I thought, see, I am not a film man. Definitely I am not a film man. I thought this message, see, everybody's life, this will happen, this is happening, but nobody is realizing it is something, happening because of some unknown power. That is what I wanted to give this message to the world. And of course, this is only a trial what we are doing. This is a universal subject. We will go globally with this movie. I mean, this story, I'm talking about not story, this miracle. We will go all out after this, this release. Okay, this is regarding the movie. So the God was so kind, and He personally, I can proudly say, He personally come to the theater and escaped him and saved him. That is Dear Krishna. Now, see, why this press conference is not talking about Dear Krishna, to be very frank. See, this is a very complicated operation, it's a very costly operation. So, as a gesture, because we are launching in Telugu, we wanted to give this benefit to some patient if it is in your state. So, see, we cannot offer very big numbers at this point of time. Definitely we will do more. So at least, because it's a very costly operation, very, very costly. So at least I wanted to give this benefit if there is a patient with a poor family, even they cannot do anything on this. I wanted to save them, because Amarda, that particular doctors, they are very, very good in this particular treatment. So I wanted to give this benefit to the people, whichever possible way. At least one I can do without any problem, because it cost 30-35 lakhs rupees minimum, that operation cost. But we will do much more. And I wanted to do this film, I mean, whatever collection, if at all coming, this is not for me. I mean, I am very clear on that. This is for the people only, because for me, it's not my business, or it's not my line to make money. Cinema is not my line anyway. So this is the message I wanted to give you. This is not a press conference for the movie. I think they already told you about that. This news I wanted to give to, because this message, if you people can give to the people, if you believe, of course everybody's life it is happening in small way or big way. So this is the message I wanted to give, and this is the benefit we wanted to give to the people. So that's all. I mean, we expect your support on this. We are releasing on 24th. Whoever seen the movie, they like the movie so much. I mean, I'm talking about it's a very clean movie. It's a family movie. All will wish, that kind of things will happen in their life. That kind of movie. I don't think you people, I'm talking about Telugu movie, always having very, different type of movies. But this is a very simple, natural, basically it's a movie, the superstar is Lord Krishna. There is no other superstar in this movie, only Lord Krishna is the superstar. Thank you very much. పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, నాకు తెలిసి మీరంతా బహుశా పెద్ద కన్ఫ్యూజన్లో ఉండుంటారు. ఒకటి ప్రెస్ మీటు, సినిమా ప్రెస్ మీటు, ప్రెస్ క్లబ్. నాకు తెలిసి ఇప్పటివరకు ఎక్కడా జరగలే. 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఒక సినిమా తీసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి 24వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఎవడైనా ఏం చేస్తారంటే మామూలుగా ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకొని మంచి డాన్సులు, ఓ రకరకాల రిలీజులు, తమాషాలు అన్నీ చేసుకోవాల్సిన కథ ఇది. కానీ ఈ సినిమా వేరు. రెండోది, ఈయన కృష్ణుడి భక్తుడు. గురువాయూర్ టెంపుల్కి దాదాపు 20 ఏనుగుల్ని డొనేట్ చేసిన వ్యక్తి. డొనేషన్ అనేది, ఏనుగు డొనేషన్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ఇట్స్ టెంపుల్కి 20 ఏనుగుల్ని డొనేట్ చేసిన వ్యక్తి. 40 సంవత్సరాలుగా కుటుంబం అంతా శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న కుటుంబంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని సినిమా రూపంలో తెస్తే వాళ్ళ అబ్బాయి
వాళ్ళ అబ్బాయి ఈ క్యారెక్టర్ అక్షయ్ చేయాలి, ఎందుకంటే అక్షయ్ ఈజ్ ద విక్టిమ్. అక్షయ్ దీంట్లో హీరో, అతనికి జరిగిందే ఈ కథ. ఒక రకంగా తండ్రికి కొడుక్కి ఉన్న అనుబంధం సినిమా, ఈ తండ్రికి శ్రీకృష్ణుడికి ఉన్న అనుబంధం ఈ సినిమా. ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి ఏంటంటే మీరు హైలైట్ చేసుకోవాల్సింది, ఈ సినిమాకి వస్తే లాభాలు తీసుకుని ఈయన ఇంకో సినిమా చేస్తానో లేకపోతే ఇంకోటో కాదు. ఈయన ఉద్దేశం అది కాదు. హీఈస్ వెరీ క్లియర్. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో నేను నా కొడుకులాగా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఎవరైనా ఒక పేషెంట్ కానీ ఇలా ఉంటే మీరు ఐడెంటిఫై చేసి తనకి ఇస్తే ఆ ఖర్చంతా పెట్టి ఆ కొడుకుని బ్రతికించడానికి ఈ తండ్రి చేస్తున్న ప్రయత్నమే డియర్ కృష్ణ. ప్లస్ ఈ సినిమా 24వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వచ్చిన ప్రతి టికెట్ అమౌంట్లో ఈజ్ గోయింగ్ టు డొనేట్ టు గురువాయూర్ టెంపుల్. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఐ ప్లేడ్ ఎ కీ రోల్. సునీల్ అనే క్యారెక్టర్ నాకు కూడా తెలియదు, దినేష్ బాబు గారు చెప్పినప్పుడు తెలియదు, నన్ను రికమెండ్ చేసినప్పుడు తెలియదు, వీళ్ళందరూ మేము లొకేషన్లో ఉన్నప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే చాలా క్యాజువల్గా హీరోలాగా లేదు, ప్రొడ్యూసర్ బిహేవియర్ లేదు, అందరం ఒక ఫ్యామిలీ లాగా చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడి నుంచి తెలుగు నుంచి ఇద్దరం ఆర్టిస్టులను చేసాం. అట్లా మల్టీలింగ్వల్ అన్ని భాషల్లోంచి నటులందరం దీంట్లో యాక్ట్ చేసాం. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇన్ రీసెంట్ టైమ్స్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమాతో ఒక మంచి విజయాన్ని నేను చూసే. చాలామంది పాత్రికేయ మిత్రులు చాలా గొప్పగా రాశారు. ఎందుకు రాశారంటే, అరే మేము లోహిత్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్లో చాలా అద్భుతమైన క్యారెక్టర్ తనకు పడింది, ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం ఎక్కడెక్కడిగా వెళ్ళక్కర్లేదు, లోహిత్ లాంటి ఆర్టిస్ట్ని మీరు చూస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నన్ను చాలా సంవత్సరాల క్రితమే ఐడెంటిఫై చేసి మలయాళం నుంచి చూస్ చేసుకొని నన్ను ఆ క్యారెక్టర్లో పెట్టాడు ఈయన. అంటే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్లో ఎక్కడ ఎవరు సూట్ అయితే కరెక్టో వాళ్ళని పిక్ చేసి మరీ ఆ క్యారెక్టర్లో పెట్టుకున్నాడు. ఇట్ వాజ్ సో న్యాచురల్. దయచేసి మీరు అందరూ కూడా చూడండి, చూసి ఒకటి కృష్ణుడు మీ అందరికీ తెలుసు. మనం కృష్ణుడి గురించి మీరు అనండనో, కృష్ణుడు గొప్పవాడనో, కృష్ణుడు భక్తుల బండనో, జై శ్రీకృష్ణ అనండనో మనం చెప్పక్కర్లా. ఎందుకంటే గీతోపదేశమే మనకు చేసిన పెద్ద ఉపదేశం. దాన్ని ఫాలో అయితే లైఫ్ ఫాలో అయినట్టే మనంతా. అట్లా ఈ సినిమాని మీరు ఆదరించాలి. ఆదరిస్తే ఈ సినిమా ద్వారా ఈ మెసేజ్ కానీ ఎవరికన్నా వెళ్తే, అలా ఇట్లాంటి టిపికల్ కేసుతో ఎవరైనా ఉంటే వాళ్ళు ఐడెంటిఫై అయితే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది ఒక్కటే ముఖ్య ఉద్దేశం. అందుకే కారణం ప్రెస్ క్లబ్కి వచ్చాం. లేకపోతే తక్కడ తికిటి తోమనుకుంటే మేము ప్రసాద్ లాడ్జ్లో ఎగిరి దూకేవాళ్ళం, బౌన్సర్లను పెట్టుకొని మాకు ఎవరు అడ్డు రాపోయినా అందరినీ తోసేసి. సో అట్లాంటివన్నీ జరగకుండా మీ మధ్య, ఆత్మీయుల మధ్య, మనందరి మధ్య జరిగిన ఈ ప్రెస్ మీట్కి మీరేదన్నా అడగాలన్నా తెలుసుకోవాలన్నా అఫ్కోర్స్ ఆయన ఇంగ్లీష్లో చెప్తే మీకు తెలుగులో చెప్పమంటే చెప్తా, లేదు మనోళ్ళు తెలుగులో చెప్పమన్నా చెప్తారు. అక్షయ్ డిడ్ యూ స్పోక్ టు దెమ్ నౌ? హీ ఈజ్ ద హీరో ఇన్ ద ఫిలిం. అబ్బాయికి జరిగిన దాన్నే సినిమా తీశాడు. అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆడుతూ పాడుతూ చిలాకీగా ఉన్న ఒక అబ్బాయి సడన్గా ఒకరోజు పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే అతనికి ఒక క్రానిక్ ఐడెంటిఫై చేశారు. గుండెకు సంబంధించిన ఒక ఇంటర్నల్ సంబంధించిన ఒక పెద్దది. ఇది దానికి కనెక్టెడ్ ఏంటంటే, ఏదో చిన్న హార్ట్ ప్రాబ్లం అంటే మనము చేస్తాం, ఏదో ఏంజియోగ్రామ్ చేస్తాం, తర్వాత బైపాస్ సర్జరీ ఏదో చేయొచ్చు. కానీ ఇక్కడ కంప్లీట్గా ఆయన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అని డిటెక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అతను బతికి బట్ట కట్టడం అంటే పునర్జన్మే. నౌ హీఈస్ ద సెకండ్ అక్షయ్. ఎందుకంటే ఇది ఒక మిరాకిల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నమ్మకం అనేది బలంగా ఉంటే, ఈవెన్ డాక్టర్ సునీల్ అనే క్యారెక్టర్ నేను ప్లే చేసిన క్యారెక్టర్ కూడా వీడు ఆపరేషన్ చేసిన సంగతి కూడా వీడికి తెలియదు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తూ ఫెయింట్ అయిపోతాడు డాక్టర్. ఫెయింట్ అయ్యి ఏమైంది డాక్టర్ అంటే ఏం చెప్పాడు, కానీ సడన్గా ఒక మిరాకిల్ లాగా ఏదో వచ్చి ఒక పవర్ అతనిలోకి వచ్చి హీ కండక్ట్ ద కంప్లీట్ ఆపరేషన్. ఈ కంప్లీట్ ఆపరేషన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆ డాక్టర్ కూడా చెప్పలేడు, ఏం జరిగిందో చెప్పలేడు. ఇది మెడికల్ సైన్స్కి ఊహకందనిది. ఆ మిరాకిల్ అనేది నాకు తెలిసి చాలా జరుగుతాయి మన లైఫ్లో కూడా. మనం ఏదో వెళ్తాం, సడన్గా ఏదో జరగాలి, అమ్మ ఈరోజు మనకు సెకండ్ లైఫ్ అంటాం. అట్లా జరిగిందే ఈ అబ్బాయికి జరిగింది. సో ఈ మెడికల్ టర్మినాలజీ చాలా పెద్దగా మాట్లాడితే అదంతా బౌన్సరే మనకి. ఎందుకంటే ఆ టర్మినాలజీ అంతా మనకి ఎక్కదు, మనకు అది అర్థమూ కాదు.
మనం ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ ఓ ఇద్దరు ముగ్గురు డాక్టర్లను కూర్చోబెట్టుకుని చర్చా వేదిక పెట్టుకోవాలి, అలా ఎందుకు జరిగింది, అది జరుగుద్దని ఒక ఆయన, జరగదని ఒక ఆయన, ఈ డిబేట్లోకి వెళ్తుంది అది. బట్ హియర్ నిజంగా నువ్వు నమ్మితే ఆ నమ్మకం నిలబెడుతుంది, ఆ నమ్మకం ఆ విశ్వాసం నిలబెడుతుంది. దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ విష్ణువర్ధన్ గారు చేశారు. నాకు ఇంటరాక్షన్ జరుగుతుంది, నమ్మకం లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అంటే ఎంతసేపు ఫాదర్ క్యారెక్టర్ ఒకటే అంటుంది, మీరు చేయండి సార్, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, యూ డూ ఇట్. ఫాదర్ క్యారెక్టర్ ఆల్వేస్ సే దిస్, ఇదే చెప్తూ ఉంటుంది. మేమేమో అది అవ్వదు, అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఇది, మేము రెగ్యులర్గా మేము చేసే పనే అది, ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెయిల్యూర్ అని డాక్టర్లు బల్లగుద్ది చెప్పిన కేసుని ఒక భక్తితో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మిన వ్యక్తి నిజాన్ని చేయడమే డియర్ కృష్ణ. యూ వాంట్ టు సీ, యూ వాంట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, సీ ఇట్ ఈస్ రియల్. సార్ మేము 6 ప్యాక్ లేసి చూపిస్తే ఫోటోలు తీస్తారు కదా సార్, అనా? యా నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అక్షయ్. యా 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 ఒక్క నిమిషం, ఇది ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇది యథార్థ కాదా. మీరు రాయాలంటే మీకు ఫస్ట్ ఆ నమ్మకం కలగాలి, అందుకు చూపిస్తున్నారు కానీ సినిమా స్టంట్ దీనికోసం కాదు. ఇట్ జస్ట్ వాంట్ టు బిలీవ్. యా ప్లీజ్ యూ కెన్ షో దమ్, యూ కెన్. యా ఆఫ్ కెమెరా. ఇంకోటి ఇవాళ వాట్ ద ఏజ్ వెన్ యూర్ ఓకే. ఇవాళ ఈవినింగ్ ఫిలిం ఛాంబర్లో ప్రివ్యూ ఉందండి. నిజంగా ఉత్సాహం ఉండి ఇంత యథార్థ కాదా ఇంతమంది చెప్తున్నారు, చూడాలనుకున్న వాళ్ళు ఇవాళ ఈవినింగ్ 6 o'clockకి ప్రివ్యూకి రావచ్చు. ఇంకా మీ మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆహ్వానం. అక్షయ్ 17 years టైంలో ఆపరేషన్ జరిగింది. 25. బడ్జెట్ To be very frank, I don't know. Whatever money they asked, I given. That's all. I never put it. సి ఈరోజు షూట్ ఉంది అనుకోండి, పెడతానే ఉన్నాడు ఆయన, సినిమాకి బడ్జెట్ పెడతానే ఉన్నాడు. యా యా తెలుగులో రిలీజ్ చేస్తున్నాం, ఇది ఓన్లీ తెలుగులోనే షూట్ చేసాము, తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ బస్ బట్టి మనం వేరే లాంగ్వేజ్లో చేస్తాం. One more thing. See, Akshay acted in this film very accidentally because we have no idea to make him a cinema actor. That's because he's doing his own things now. See, when the director came to my house, because I told him about this thing, what I told him, I wanted to give this message to the world, whether you can do it like that. He said okay, and he came to my house. Fortunately or unfortunately, Akshay given the tea to him. And when this director saw him, he said, if you want me to do this film, he should be the hero. Otherwise, I will not do this film. He said he is the right person for that. He was more cute at that time. He was little young, you know, when we are talking initially. See, so the idea is not to make him a hero or an actor, because he came to this cinema very accidentally, because it came out such a way, everything, you know, comes together. Good afternoon, sir. Good afternoon. So everyone, I'll talk in English, if that's okay. So everyone, all four of them talked about why this movie was made and the experiences they had. I just want everyone's attention for 2 minutes. I just want to say what changed in me after the movie. I just want to say one slogan from Bhagavad Gita, which is one thing that I say every day now. Krishnaya Vasudevaya Hare Paramatmane Pradanakleshanashaya Govindaya Namo Nama. This means Lord Krishna says, keep calling him. Don't call him when there is only problems.
keep calling him every day, every hour, every minute, and he will save you. My father did that. I'm sitting here today. I'm doing this every day now. I'll be okay. I know I'm going to greatness. I know I'm the son of God right now. I'm blessed by him. So this is what I want to tell everyone. This movie is not about me, not about my father, not about anyone here. It's about Lord Krishna and how that man will change everyone's life. Thank you. పోస్టర్ అంటే స్టాండింగ్ యా. సో యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు ఇది కంప్లీట్ ఏదో డివోషన్ సినిమా అని అనుకోవద్దు, అన్ని ఫ్యామిలీలు చూడొచ్చు ఇది. లైక్ డెఫినెట్గా ఇస్తాను, డెఫినెట్గా అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ టికెట్స్ ఇస్తాను. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ రిలేషన్ అందరికీ నేను ఫ్రీగా టికెట్స్ ఇస్తాను డెఫినెట్గా. సో మీరు చూసి అందరికీ చెప్పాలి ఈ సినిమా గురించి, ఎందుకంటే ఒక ఫాదర్ సన్ కూర్చొని చూడొచ్చు, అండ్ ఎవరైతే భక్తితో కంప్లీట్ ఉంటారో వాళ్ళు కూడా కూర్చొని చూడొచ్చు. అంతేకాకుండా ఒక మదర్ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. సో మొత్తం టోటల్ ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా ఇది. అలాగని ఇందులో యూత్కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి చాలా. అదేంటంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కంపల్సరీ చూడాల్సిన సినిమా, ఎలా ఉండాలో చూడాల్సిన సినిమా ఇది డియర్ కృష్ణ. సో చాలా గొప్పగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ కలిసి చూడొచ్చు. సెన్సార్ వాళ్ళు అవసరం లేదు దేనికి కట్స్ ఏమి, లైక్ దెర్ ఈజ్ నో స్మోకింగ్ కార్డ్ అండ్ ఆల్. ఆ కార్డ్స్ కూడా అవసరం లేకుండా ఉన్న ఒకే ఒక సినిమా అంటే ఇదే అనుకుంటాను. సో ఇప్పుడున్న సినిమాలో హనుమాన్ రావచ్చు, కార్తికేయ 2 రావచ్చు. సో అలాగే అన్ని వాణిజ్య అంశాలతో చేసిన సినిమా వితౌట్ కట్ మేము సినిమా చేశాం. సో అందరూ తప్పక వాచ్ చేయండి. ఈ నెల 24th జనవరి మీ థియేటర్లోకి వస్తుంది. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో ప్రమోషన్ చేస్తున్నాం. ఈ టికెట్స్ నుంచి 10 రూపీస్ గురువాయూరప్పన్కి టెంపుల్కి, ఇస్కాన్ టెంపుల్కి రెండింటికి డొనేట్ చేయడం చేస్తున్నాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 24th కాబట్టి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరైతే టికెట్స్ కొనుక్కుని సినిమా చూసి వాళ్ళ టికెట్స్ కానీ స్క్రీనింగ్ టైంలో వాళ్ళు మాకు ఫోటో పంపిస్తే, టికెట్ కానీ వాళ్ళు థియేటర్లో సినిమా చూస్తూ తీసిన ఫోటో కానీ పంపిస్తే మేము రోజుకి ఒక పర్సన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అది కూడా అనౌన్స్ చేశాం. సో తప్పక మిస్ అవుతుంది ఈ ఆఫర్. డియర్ కృష్ణ, డియర్ కృష్ణ. థ్యాంక్ యూ. కండిషన్ అంటే ఏమీ లేదు. మీరు టికెట్స్ తీసుకుంటారు బుక్ మై షో నుంచి కానీ పేటిఎం నుంచి కానీ, లేదా డైరెక్ట్ టికెట్ కానీ తీసుకున్నాక మీరు థియేటర్కి వెళ్ళి మీరు ఆ టికెట్ పంపండి, లేదంటే మూవీ వాచ్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఫోటో అనే పంపించండి మాకు. వాట్సాప్ ఆల్రెడీ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్ ఉంది, నేను మీకు వాట్సాప్ నెంబర్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. ఐ థింక్ నెంబర్ ఈజ్ 98476 22342. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఒక పర్సన్ రోజుకి లక్కీ టిప్ చేసి ఒక పర్సన్ డెఫినెట్గా 10,000 క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మిస్ చేసుకోదమ్మా యూత్. థ్యాంక్ యూ. ప్రసాదంగా వారికి కూడా ఒక బహుమతి ఇద్దాం అనుకుంటున్నాను. ఇది చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు ప్రచురించిన పుస్తకం ద లార్డ్ ఎట్ యువర్ కాల్, పిలిచితే పలికే దైవం అని తెలుగులో కూడా ఉంది. ఇది మనం చదువుతాము కానీ వారు నిజంగా దాని అనుభూతి పొందారు. సో వారికి హృదయపూర్వకంగా ఇది బహుమానంగా ఇస్తున్నాం.